ఆకర్షించే అందం ఉంది, అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ మిల్కీ బ్యూటీ తమన్నాకు బ్లాక్ బస్టర్సే కరువైపోయాయి. ఏ ముహూర్తాన టాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ తమన్నాకు కలిసి రావటం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో చేసిన హ్యాపీ డేస్ తర్వాత ఆరెంజ్ హిట్స్ తమన్నా ఖాతాలో లేకుండా పోయాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సహా ఇతర అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే కొద్ది కాలంగా తమన్నా టైం బ్యాడ్ అయింది. అరటిపండు తిన్నా పన్ను విరుగుతోందన్నట్లుగా ఏం చేసినా రిజల్ట్ మాత్రం నెగటివ్ గా వస్తుంది. ఈ మధ్య వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా భారీ ప్రాజెక్ట్ బాహుబలిలో నటించిన తమన్నా షూటింగ్ మధ్యలో సెలవు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చి జాయిన్ అయ్యి కొన్ని సన్నివేశాలు చేసింది. ఈ సినిమా తర్వాత తమన్నా చేతిలో ప్రాజెక్టులు లేవని సమాచారం. త్వరలో తెరకెక్కనున్న నాగార్జున, కార్తీ మల్టీస్టార్ సినిమాలో తమన్నా హీరోయిన్ అని ప్రకటించారు. అయితే అదంతా కేవలం పుకార్ల మహిమంటూ శృతి పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీంతో తమన్నా ప్లేస్ లో ఈ ప్రాజెక్టులో శృతి నటించడం ఖాయమైంది. ఇక తమిళ ఇండస్ట్రీలో ఓ కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగా మిల్కీ బ్యూటీకి సినిమా ఛాన్సులు రావటం లేదు. కానీ ఆర్య పిలిచి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వటంతో సంతోషంగా చెన్నైకి వెళ్లిన తమన్నా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ పూర్తయితే తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఎలాంటి ఛాన్సులు లేవు. దీంతో తమన్నా కెరీర్ గందరగోళంలో పడిందని చెప్పొచ్చు. దీంతో తమ్ము కూడా ఇక సినిమాల నుంచి తప్పుకొని డిజైనర్ గా కొత్త అవతారం ఎత్తాలని చూస్తోందట. అంటే తను కూడా ఒప్పుకున్నట్టే కదా అంటూ సెటైర్ వేస్తున్నారు కొందరు. సో ఫైనల్ గా తమ్ము మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.